ఒకవైపు అభివృద్ధి సంక్షేమం అంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు అఫీషియల్ గా భారీ ప్రచారాలు చేసుకుంటుంటే, మరోవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లా నుండే వస్తున్న ఆ నిరసన స్వరాలు అధికార పార్టీని తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? దళితులమనే ఒకే ఒక్క కారణంతో మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారా అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓపెన్ గా వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ పవర్ పాలిటిక్స్ లో పెద్ద సునామీని రేపుతున్నాయా? ఆ జిల్లాలో ఇప్పటి వరకు సేఫ్టీ మోడ్ లో ఉన్న దళిత ఎమ్మెల్యేలు అటాక్ మోడ్ లోకి మారడం వెనుక పెద్ద కథే నడుస్తుందా? ఈ స్టోరీలో చూసేద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక గ్రావెల్ తవ్వకాలు అనేవి దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పెద్ద అక్రమ వ్యాపారం. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఈ అక్రమ రవాణాకు పక్కాగా రాజకీయ రంగు పులమడం పెద్ద రచ్చకు దారితీసింది. జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పక్కనే ఉన్న చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో అగ్రకులానికి చెందిన పవర్ఫుల్ ఎమ్మెల్యేలున్నారు. అక్కడ జరుగుతున్న ఇసుక, మట్టి దందాలు ఎందుకు అధికారులకు కనిపించడం లేదు? కేవలం ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన జేడీ నెల్లూరులోనే అక్రమాలు జరుగుతున్నాయంటూ దళితుడైన నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని థామస్ బాహాటంగానే ప్రశ్నించడం రాయలసీమ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది. ఒక డాక్టర్ గా తన పర్సనల్ ఆదాయం కోట్లలో ఉంటుందని, దాన్ని వదిలేసి కేవలం జనాలకు సేవ చేద్దామని పాలిటిక్స్ లోకి వస్తే ఇలాంటి అక్రమ మాఫియా ముద్రలు వేసి తన క్యారెక్టర్ ను దెబ్బతీయాలని చూడడం దారుణమంటూ ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో దాగి ఉన్న అంతర్గత కుల సమీకరణాల చిచ్చును రోడ్డుకిచ్చాయి. ఇక సత్యవేడు నియోజకవర్గంలో సీన్ మరీ దారుణంగా తయారైంది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనకు నియోజకవర్గంలో కనీస బాధ్యత, గౌరవం దక్కడం లేదంటూ తీవ్ర స్థాయిలో ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే కంటే పార్టీ పెట్టుకున్న లోకల్ ప్రోగ్రాం కన్వీనర్లకే అధికారులు అగ్ర తాంబూలం ఇవ్వడం ఏ రకమైన కూటమి ధర్మమని ఆయన నిలదీస్తున్నారు. నేను ఎస్సీ లీడర్ని కాబట్టి నన్ను ఇంతలా చిన్నచూపు చూస్తున్నారు అంటూ ఏకంగా జిల్లా జెడ్పీ జనరల్ బాడీ సమావేశంలోనే ఆదిమూలం తన ఆక్రోశాన్ని వెళ్లగక్కడం అప్పట్లో పార్టీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. గతంలో కొన్ని వివాదాల వల్ల పార్టీ నుండి బహిష్కరణకు గురై మళ్లీ లైన్లోకి వచ్చిన ఆదిమూలను కట్ చేయడానికి అధిష్టానం సత్యవేడు టీడీపీ కార్యక్రమాల కోఆర్డినేటర్ గా కూరపాటి శంకర్రెడ్డిని నియమించింది. ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ లోకల్ అధికారులు ఈ శంకర్రెడ్డి భజన చేయడంపై దళిత శ్రేణులు రగిలిపోతున్నాయి. తన ఏరియాలో జరిగే మైనింగ్, ఇసుక దందాలను అడ్డం పెట్టుకుని శంకర్రెడ్డి గ్రూప్ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని ఆదిమూలం ఓపెన్ గానే కత్తులు నురుతున్నారు. పార్టీ నిర్ణయాలపైనే బహిరంగంగా తిరుగుబాటు చేసే పరిస్థితి రావడంతో చిత్తూరు టీడీపీ ఇప్పుడు రెండుగా చీలిపోయిందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో మొదలయ్యాయట. ఈ గొడవలకు కారణం కేవలం ఇసుక, గ్రావెల్ మాత్రమే కాదని నియోజకవర్గాల్లో పట్టు కోసం జరుగుతున్న కోల్డ్ వార్ అని పార్టీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినప్పటికీ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు లేదా కోఆర్డినేటర్ల పెత్తనం వల్ల ఎమ్మెల్యేలకు మైలేజ్ దక్కడం లేదు. ఆదాయం, మైనింగ్ ప్రాజెక్టులు వీటన్నింటిపై యజమాయిషి ఎవరికి ఉండాలి అనేది అసలు సమస్య. పల్లా శ్రీనివాస్ లాంటి రాష్ట్ర స్థాయి నాయకులు రంగంలోకి దిగి సర్ది చెప్పినా క్షేత్రస్థాయిలో ఉన్న కక్షలు మాత్రం ఆరడం లేదు. చాలా రోజులుగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, జేడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీలో కలకలం రేపుతూనే ఉన్నాయి. ఇసుక, గ్రావెల్ మాఫియా వ్యవహారాల్లో దళిత ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తున్నారని గత కొద్ది రోజుల నుండి వారు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో జిల్లాలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు గత 6 నెలల నుండి బయటపడినట్లయింది. దళిత ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే భావన పార్టీ వర్గాల్లో పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గ్రావెల్, ఇసుక మాఫియా వ్యవహారం జిల్లాలో ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అక్రమ తవ్వకాలు, రవాణా వెనుక రాజకీయ అడ్డ ఉందనే ఆరోపణలు వస్తున్న తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ అంశాలను నేరుగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ఈ వ్యాఖ్యలు బయటపెట్టాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. జిల్లా ప్రజల్లోనూ ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతోంది. అధికార పార్టీలోని అసంతృప్తి స్వరాలు వినిపించడం, సామాజిక వర్గ రాజకీయాలు తెరపైకి రావడం భవిష్యత్తులో మరింత రాజకీయ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దళిత ఎమ్మెల్యేల అసంతృప్తి రాష్ట్ర రాజకీయాల్లో కూటమికి పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ గొడవలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే,
మరోవైపు సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగురవేయడం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. సామాజిక వర్గాల మధ్య సమతుల్యతను కాపాడడంలో టీడీపీ పార్టీ వైఫల్యం చెందిందా, లేక ఇసుక గ్రావెల్ మాఫియా వెనుక ఉన్న అసలైన అగ్రకుల పెద్దలను పార్టీ కాపాడుతోందా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా చిత్తూరు రాజకీయాల్లోని ఈ సునామీ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులకు దారితీస్తుందో చూడాలి.